హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వీఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చింత చిగురు పప్పు. ఇంతవరకు ఎవ్వరు యూట్యూబ్లో చేయని విధంగా అత్తమ్మ చేస్తున్నారు. మా స్టైల్లో అత్తమ్మ చెప్పే టిప్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా అత్తమ్మ చెప్పిన టిప్స్ పాటించి చేయండి, మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలనుకుంటారు. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ రెసిపీకి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు బౌల్లో వేసి వాటర్తో 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పప్పులోకి మసాలా తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో కొన్ని ధనియాలు, కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే తరిగిన ఆనియన్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుక్కర్లో ముందుగా కడిగి ఉంచిన ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అందులోనే తయారు చేసుకున్న మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 వంకాయలను ఇలా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే శుభ్రంగా కడిగిన చింత చిగురు యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ కంప్లీట్ అయ్యాక పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పక్కకు తీసి సాల్ట్ యాడ్ చేసి పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత తాలింపుకి ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, తరిగిన ఆనియన్స్, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కరివేపాకు వేసి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. కాసేపు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ స్టైల్లో చింత చిగురు పప్పు ఎవరు చేసుకోరు. ఇందులో అత్తమ్మ మసాలా వేశారు. జనరల్గా పప్పులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేదా కారం యాడ్ చేసి చేసుకుంటారు. కానీ ఇలా మసాలా తయారు చేసి యాడ్ చేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నోరూరించే అరోమాతో ఎంతో టేస్టీగా పప్పు కుదరాలంటే అత్తమ్మ చెప్పినట్టు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. డెఫినెట్గా అందరూ పప్పు సూపర్ అని అనడం పక్కా. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి, మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్తో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్.